మార్నింగ్ వ్యూస్ నమస్తే. నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. పసిపిల్లలు, వృద్ధులు వీళ్ళిద్దరినీ కూడా ఖచ్చితంగా మనం ఒకేలా చూస్తాం, ఒకేలా భావిస్తాం. ఇద్దరికి పెద్ద తేడా ఏముండదు. కాకపోతే పసిపిల్లల్లో ఒక తెలియని అమాయకత్వం ఉంటుంది. వృద్ధుల్లో కూడా ఆ తెలియని అమాయకత్వంతో పాటు జీవితంలో ఎన్నో కష్ట సుఖాలు ఓర్చి ఎన్నో పోరాటాలు చేసి ఆ స్థాయికి వస్తారు. అందుకే మనం పసిపిల్లల్ని ప్రేమగా చూస్తూనే వృద్ధుల్ని కూడా అంతే ప్రేమగా చూస్తూ వాళ్ళని అభిమానిస్తూ చాలా గౌరవం ఇస్తాం. వాళ్ళకి ప్రత్యేకంగా రాయితీలు ఇస్తాం, గౌరవం ఇస్తాం. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. ఎందుకు అంటే వాళ్ళు ఉంటే మనకు ఒక కొండంత అండని. అది కుటుంబానికైనా సమాజానికైనా వారికి ఉండే ప్రాముఖ్యత ఆ స్థాయిలో ఉంటుంది. వారి కోసం ప్రత్యేకంగా ప్రయాణాల్లో వసతులు రాయితీలు కల్పిస్తాం, వీల్ చైర్లు ఉంటే ఏర్పాటు చేస్తాం. ఎక్కడికక్కడ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతని, ఇబ్బంది కలగకుండా వసతుల్ని, ఏర్పాట్లని ఎక్కడున్నా కూడా అది ప్రభుత్వమైనా కుటుంబమైనా ఖచ్చితంగా వాళ్ళకంటూ ఏర్పాట్లు చేస్తాం. కానీ ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఆ వృద్ధుల్ని ఆ స్థాయిలో గౌరవిస్తున్నారా? అసలు వాళ్ళ మీద పగబట్టేసినట్టు, ఏదో కత్తి దూసినట్టు వాళ్ళ మీద వ్యవహరిస్తున్న తీరే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ విషయంలో 2-3 రోజుల నుంచి కనిపిస్తున్న సీన్లు, దృశ్యాలు అందరినీ కూడా కలచివేస్తున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్లో పెన్షన్ల పంపిణీ అప్పుడు ఏం జరిగింది అనేది కళ్ళారా చూశారు. మంచాల మీద మోసుకొచ్చి వాళ్ళని రాజకీయ లబ్ధి కోసం చేయాల్సిందంతా చేసి ఆ నెపాన్ని ప్రతిపక్షాల మీదకి నెట్టేసి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ప్రభుత్వం లేదా అధికారులు సిఎస్ మార్పు వస్తుందేమో, ఇప్పుడు జరిగే పంపిణీలో అయినా సరే అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారేమోనని అందరూ భావించారు. గతంలో చూసిన ఇష్యూస్ ని బేస్ చేసుకుని ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు అనేక మంది వినతి పత్రాలు ఇచ్చారు. దీనిపై సంబంధించిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్ లెటర్ అండ్ స్పిరిట్ ఆధారంగా మేము చేస్తామని చెప్పి మరి ఇచ్చారు. మరి ఆ లెటర్ అండ్ స్పిరిట్ ఏమైందో ఎవరికి అర్థం కావట్లేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఎందుకు బేఖాతరు చేశారో తెలియటం లేదు. మళ్ళీ 2-3 రోజుల నుంచి అదే సీన్లు, అవే కలచివేసే దృశ్యాలు, ఎక్కడికక్కడ వాళ్ళు బాధపడుతున్న, ఎండల్లో ఇబ్బంది పడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. కాకపోతే గత నెలలో ఈ సీన్ సచివాలయాల ముందు ఉంది. ఈసారి ఆ సీన్ అంతా కూడా బ్యాంకులకు మారింది. పోనీ బ్యాంకుల్లో అయినా సరే 65 లక్షల మందికి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ సక్రమంగా పెన్షన్లు ఇచ్చేస్తున్నారా? ఈసారి అంతా సక్రమంగా జరిగిపోతుందంటే అది లేదు. ఎవరైతే అవ్వాతాతలు, వృద్ధులు, పన్నుటాకులు బ్యాంకులకు వెళ్తుంటే వాళ్ళకి ఎదురవుతున్న ప్రశ్నలు లేకపోతే అక్కడ వస్తున్న సమాధానాలు ఏంటంటే సర్వర్లు పనిచేయటం లేదు, జీరో బ్యాలెన్స్ ఉంది మీ అకౌంట్లో, అకౌంట్ ఇనాపరేటివ్గా ఉంది, కేవైసీ కావాలి, పాన్ కార్డు తీసుకురండి, ఇది యాక్టివేట్ అవ్వడానికి 24 గంటలు పడుతుంది, ఆపరేషన్కి రావాలంటే 24 గంటల తర్వాత మీకు ఇస్తాం. లేదు, ఇది ఒక పద్ధతి. కొంతమందికి వస్తున్న సమాధానాలు ఏమిటి? మీ అకౌంట్లో పడిపోయినాయి డబ్బులు, కాకపోతే మీరు కొంత బకాయిలు ఉన్నారు, లేకపోతే సర్వీస్ ఛార్జీలనో లేకపోతే వడ్డీలు కట్టాలనో అలా జమేసేసుకున్న పరిస్థితి కొంతమందికి ఉన్నాయి. ఇంకొంతమంది అయితే పాపం మళ్ళీ తెలియక బ్యాంకులకు కాకుండా యథావిధిగా సచివాలయాలకు వెళ్ళిన పరిస్థితి. సచివాలయాలకు నడుచుకుంటూ పాపం అలాగే కర్ర పట్టుకుంటూ దేక్కుంటూ అలా నడుచుకుంటూ వెళితే అక్కడ సచివాలయంలో అసలు ఇక్కడ ఇవ్వట్లేదు, మీరు మళ్ళీ బ్యాంకులకు వెళ్ళండి అని కొంతమందికి సమాధానం వచ్చాయి. అలాగే మళ్ళీ ముక్కుతూ మూలుగుతూ నడుచుకుంటూ బ్యాంకులకు వస్తే అక్కడ ఎదురైన ప్రశ్నలు ఇవి: అకౌంట్ పనిచేయట్లా, కేవైసీ కావాలి, పాన్ కార్డ్ కావాలి, లేకపోతే మీకు ఇదంతా సర్వర్ డౌన్గా ఉంది, ఇవి సమాధానాలు. ఇదంతా అసలు బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోమని చెప్పి సచివాలయ సిబ్బంది మీ అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి మరి వృద్ధులకి చెప్పినప్పుడు, వెళ్ళి చెప్పే అంత ఆస్కారం ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బులు అక్కడే ఇచ్చేయచ్చు కదా. అంటే కావాలని వాళ్ళని చెప్పి బ్యాంకులకి రప్పించి ఈ తతంగం అంతా కావాలనే ఒక రాజకీయ లబ్ధి కోసం ఎవరి కోసం చేస్తున్నారన్న ప్రశ్న వస్తుంది. మరి ఇప్పుడు పెన్షన్ల విధానం ఇప్పుడు కొత్తగా ఉంది కాదు కదా, ఎప్పటి నుంచో ఉంది కదా. పోనీ సరే, ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను వద్దు అని అనుకున్నప్పుడు రకరకాల పద్ధతుల్లో పంపిణీ విషయంలో కూడా ఎన్నో సూచనలు, సలహాలు వస్తున్నాయి. మనీ ఆర్డర్ చేయొచ్చు కదా, వాళ్ళకి ఇలా చేయొచ్చు కదా, పోస్టల్ పద్ధతిలో పంపించవచ్చు కదా అని సూచనలు, సలహాలు వస్తున్న కథనాలు కూడా మనం చూసిన పరిస్థితి చూసాం. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల లెటర్ అండ్ స్పిరిట్ ఉండదు, ఎవరి కోసం చేస్తున్నారో తెలియదు,
సచివాలయాల సిబ్బంది, అంగన్వాడీ, ఆశా వర్కర్లు అనేక సిబ్బంది ఉన్నారు, అందుకు వాడలేదు. ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు లేవు? వచ్చిన వాళ్ళందరూ మాకు ఫోన్ చుట్టో రాదయ్యా, లేకపోతే మాకు మెసేజ్ చుట్టో రాదయ్యా, ఇక్కడ కాకపోతే అక్కడికి వెళ్ళండి అంటున్నారయ్యా, ఇక్కడ కాదంట, ఇవాళ రావంట, మరి పడిపోయినాయి అంట, కట్ అయిపోయినాయి అంట. ఇలా వాళ్ళ ఆవేదన నిన్న మండు టెండల్లో బొబ్బలెక్కి కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతా, కొంతమంది మంచినీళ్ళ కోసం ఇబ్బంది. అసలు వాళ్ళ బాధ చూస్తే వర్ణనాతీతంగా ఉంది. అంటే కావాలనే చేశారా, ఎవరికన్నా లబ్ధి కోసం చేశారా, కనీసం చీఫ్ సెక్రటరీకి లేకపోతే అధికారులకి బాధ్యత లేదా? ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా వృద్ధులపై, పెన్షన్దారులపై కక్ష కట్టినట్టు, కత్తి కట్టినట్టు వ్యవహరిస్తున్నారు? ఎవరి ఆదేశాలతో పనిచేస్తున్నారు? గతంలో ఉన్నవి కూడా మళ్ళీ పునరావృతం అవుతున్నాయి అంటే ఎట్లా చూడాలి? ఒకసారి ఒక వీడియో ప్లే. నిన్న మనం వాళ్ళు మాట్లాడుతున్న ఆవేదన చూసాం. పాన్ కార్డు, ఆధారు, పాన్ కార్డు ఇంకా అవన్నీ రాసుకొని ఫ్లిప్ చేసి తీసుకురావాలంటే మేము చదువులేని ఇవాళ 3 సార్లు తిరిగా, ఏటి తెచ్చుకురాలే. సచివాలయంకి వెళ్తే మీకు బ్యాంకులో పడ్డా వెళ్ళండి అన్నారు. ఇప్పుడు ఏమంటుంది, పాన్ కార్డు తేవాలట, ఓటు కాగితం తేవాలి. చూడమ్మ పడిపోయాను, దెబ్బ తగిలిపోయింది. నేను ఎన్నిసార్లు తిరగను, నాకు 70-60 ఏళ్ళు. 3000 పింఛనీ కోసం మాకు చెప్పులు. నాకు తూర్పుదమ్మ ఎక్కడ ఇస్తున్నారు, లాక్డౌన్ కంచె బ్యాంక్ బుక్ చేయలేదు, డబ్బులు పడలేదు, బ్యాంకులో పడ్డారు, ఇంటికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు పాన్ కార్డు ఇవన్నీ జిరాక్స్లు అవి తీసుకొచ్చి ఇస్తే అకౌంట్ రన్నింగ్ లో లేదు, అవి ఇస్తేనే కానీ 2 days తర్వాత అయ్యిద్దని చెప్పేసి అని అంటున్నారు. అది మొన్న పోయిన నెల కూడా మేము సచివాలయంకి వెళ్ళి పెన్షన్లు తీసుకున్నాం. మరి ఈ నెల చూస్తేనేమో అకౌంట్లో ఫోన్లు చూస్తే మెసేజ్లు వచ్చినాయి పడినట్టుగా, ఇక్కడికి వస్తేనేమో ఇట్టగంటున్నారు. మొన్న అక్కడ ఇచ్చాయి, నెలగెడుతున్నారమ్మా. బ్యాంకు నెంబర్లు తీసుకుంటే బ్యాంకు రిటర్న్ లో లేవు అని అక్కడ పడ్డాయని చెప్తున్నారు వెళ్ళిపోయి. చూసారు కదా, ఇది వృద్ధుల ఆవేదన. పెన్షన్ పడింది, వచ్చి తీసుకోండి అని చెప్పిన తర్వాత కూడా అక్కడ వస్తున్న క్వరీస్ ఇవి. పాన్ కార్డు లేదనో, యాక్టివేట్ అవ్వడానికి 24 hours టైం పడుతుందనో, లేదా మళ్ళీ ఒక వ్యక్తి 3 సార్లు తిరిగారని చెప్తున్నారు. అంటే ఇదంతా ఎలా చూడాలి? జనం ఇబ్బంది పడాలి, వాళ్ళు నరకం చూపించాలి, దాన్ని మనం క్యాష్ చేసుకోవాలి, సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసి అల్లరి పెట్టాలి, ప్రత్యర్థుల మీదకి, ప్రతిపక్షాల మీదకి నెట్టేయాలి అన్న కోణమే ఇందులో కనిపిస్తుంది అనేది సర్వత్రా వినిపిస్తోంది. మరి ఇదంతా ఎవరి కోసం, ఎవరి లబ్ధి కోసం చేస్తున్నారు? మరి ఎందుకు అధికారులు ప్రవర్తన ఎలా చూడాలి? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పూలా గారు, టీడీపీ నుంచి రైతు విభాగం ప్రెసిడెంట్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, బీజేపీ నుంచి యార్లగడ్డ రామ్ కుమార్ గారు. అందరికీ స్వాగతం. విక్రమ్ పూలా గారు, మీతో ప్రారంభిస్తాను. అదే సీన్లు, అవే గొడవ, అంటే సమస్య ఉందా లేదా సృష్టిస్తున్నారా? అంటే సాధారణంగా అంటే గత నెలలో ఈ సమస్య వచ్చినప్పుడు మళ్ళీ ఇది తిరిగి ఈ నెలలో వస్తుంది కాబట్టి దీనికి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆ రోజునే గమనించాల్సిందే, అంటే ఏర్పాటు చేసి ఉండాల్సిందే. ఎందుకంటే ఈ సమస్య మళ్ళీ అంటే ఇప్పుడు ఇది మే నెలలో కూడా ఏ విధంగా ఇవ్వాలి అనేది ఒక వ్యూహం లేదంటే ఒక మెకానిజం అనేది వాళ్ళు ఫార్ములేట్ చేసి ఉండాల్సిందే. చేయలేదని ఏంటంటే ఇంటెన్షనల్ ఇది. ఇప్పుడు బ్యాంకులని మనం ఏం అనలేము. బ్యాంక్స్ ఎట్ ది మ్యాక్సిమం ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇవ్వడం అంతే తప్ప వాళ్ళేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ పర్ ప్రొసీజర్స్ వెళ్లాల్సిందే. వాళ్ళు పాన్ కార్డు అడగచ్చు, లేదంటే ఆధార్ అడగచ్చు, లేదంటే బ్యాంకు ఖాతాలు చాలా చోట్ల డిఫెక్ట్ అయ్యి ఉన్నాయి, అవి ఏంటంటే ఆపరేషన్లో లేవు కాబట్టి మళ్ళీ వాటిని పునరుద్ధరించడం, అవన్నీ నిబంధనలు పక్కన పెట్టరు కదా. అది చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం కావాలని ఇది ఇంటెన్షనల్గా చేసింది. ఇది ఒక మహా విషాదం. మనం చూసిన తర్వాత మీరు చూపించారు, మనం 2 రోజుల నుంచి చూస్తున్నాం. ఇది ఆ మానవ తప్పిదాల వల్లే మహా విషాదాలు జరుగుతాయి అనేది ఒక నానుడు ఉంది. ఇది మానవ తప్పిదం. ఈ మానవ తప్పిదం ఎవరు చేశారని అంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ యంత్రాంగం చేసిందనే చెప్పాలి. సిఎస్ గారు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి. ఆయన జవాబుదారీతనం వహించాలి. ఎందుకంటే ఈ సమస్య వస్తుందని ఆయనకి తెలుసు కదా. ఎందుకు దాన్ని ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం అనేది ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఇందాక మీరు చెప్పారు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు ఏముందండి, చాలా సింపుల్ కదా. గ్రామ వాలంటీర్ పరిధిలో ఒక 50 మంది, మ్యాక్సిమం 100 మంది ఉన్నట్టున్నారు. వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇవ్వటం అనేది చాలా సింపుల్. ఇది ఈ సిబ్బందితో కనుక ఆ సేవలు కనుక అందించగలిగితే.
కానీ ఎందుకు చేయలేదని అంటే కావాలని అంటే చేయలేదు. ఇప్పుడు గతంలో కూడా మనం చూసాం, పలానా విభాగం సమ్మె చేస్తే ఆల్టర్నేట్ గా మేము వీళ్ళని పెడతాం, రీప్లేస్ చేస్తాం అని అన్నారు. అంగన్వాడీలు సమ్మె చేస్తే వీళ్ళని, బస్ డ్రైవర్లు చేస్తే వీళ్ళని. మరి ఇక్కడ సరే ఇక్కడ ఎవరు సమ్మెలు చేయకపోయినా వాళ్ళ ప్లేస్ లో రీప్లేస్ చేసే సిబ్బంది ఉన్నారు కదా. సిస్టమ్ నడవాలండి. సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు. ఏ సిస్టమ్ అయినా సరే ఒక సిస్టమ్ పనిచేయకపోతే వెంటనే ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మన కరెంట్ పోతుంది, జనరేటర్ ఎన్ని సెకండ్స్లో వస్తుంది, విత్ ఇన్ నో టైము మళ్ళీ వెంటనే వస్తుంది, అంతే తప్ప అది ఆగిపోదు. అది అట్లాగా. అందుకనే ఇది ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం అనేటువంటిది వాళ్ళు దీనికి చేసి ఉంటే ఈ సమస్యని ఇది అవాయిడబుల్ సిచ్యువేషన్ అన్నమాట. కానీ కావాలని ఎందుకు దీనిని ఖచ్చితంగా ఇప్పుడు రమేష్ కుమార్ గారు వెళ్ళారు. రమేష్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ ఏజెంట్ కాబట్టి ఇదంతా జరిగింది అని రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్నారు. కానీ దానికి ఎవరు సమిధులవుతున్నారు? ఫోరమ్స్ లో ఉన్నారు వాళ్ళు. సరే, అది పక్కన పెట్టండి. దీనికి ఎవరు సమిధులవుతున్నారు? ప్రజలు సమిధులవుతున్నారు. వృద్ధులు, మీరు ఇందాక అన్నారు, వృద్ధులకి ఒక అసిస్టెన్స్ కావాలి, ఒక సహాయం కావాలి. అటువంటిది అది కల్పించకపోగా వాళ్ళని ఇంతగా ఈ మంచి ఎండాకాలంలో ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టడం అనేటువంటిది చాలా, అసలు దీన్ని ఏమనాలో కూడా మాటలకు అంత క్రూరత్వం. కంప్లీట్ ఇంటెన్షనల్ అది తెలిసిపోతుంది కదా. ఎందుకంటే మీకు ఎవ్రీథింగ్ ఈజ్ అట్ యువర్ డిస్పోజల్. ఇప్పుడు మీరు చెప్పారు సచివాలయ సిబ్బంది ఉన్నారు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. వాళ్ళని ముందుగానే సమాయత్తం చేసి ఒక వారం ముందుగానే వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్పి ఒక రోజు ముందుగానే డబ్బులు కనుక విడుదల చేసి ఇస్తే వాళ్ళు సజావుగా జరిగిపోయేది. ఇప్పుడు ఏమవుతుంది, 65 లక్షల్లో అవుట్ ఆఫ్ 43 లక్షల మందికే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. ఆ బ్యాంక్ ఖాతాల్లో కూడా మీరు అన్నట్టుగా కొన్ని ఆపరేషన్లో లేవు. వాళ్ళు 500 రూపాయలు కట్ చేసుకుంటున్నారంట. అది వాళ్ళకి తెలియదు కదా. బ్యాంకర్స్ కూడా వాళ్ళు చెప్పే నిబంధనలు వాళ్ళు చెప్తారు. అది వాళ్ళని మనం తప్పుపట్టలేదు. కొంతమందికి పడిన యాక్టివ్ ఉన్న డిడక్ట్ అయిపోయినాయి అని చెప్పేస్తున్నారు. డిడక్ట్ అయిపోతే అది సహజం కదా. అది వాళ్ళు ఎక్కడ వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకోలేరు, లేదంటే నిబంధనల్ని పక్కన పెట్టలేరు. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత ఆయన సిఎస్ గారు కనీసం ఎందుకు చేయలేదు. లాస్ట్ మంత్ పోనీ మనకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం, ఎందుకంటే ఈ సిచ్యువేషన్, ఇలాంటి సిచ్యువేషన్ ఉత్పన్నం అవుతుందని వాళ్ళు ఎదురు చూడకపోవచ్చు. కానీ ఈ నెలలో జరగాలి కదా, ప్రిపేర్డ్ ఉండాలి. డెఫినెట్ గా ప్రిపేర్డ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వంలో. అదే ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏది మిస్ అవుతుందంటే మెయిన్ పరిపాలన అంటే గవర్నెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గవర్నెన్స్ అనేది అంటే ఒక కెలామిటీ జరిగినప్పుడు, ఒక విపత్తు జరిగినప్పుడు క్విక్ గా మళ్ళీ దాన్ని రెస్టోర్ చేయాల్సినటువంటి బాధ్యత అక్కడే ఆ ప్రభుత్వం యొక్క సామర్థ్యం కనపడుతుంది. అంతే తప్ప కాన్సిక్వెన్సెస్ ప్రిడిక్షన్స్ అన్ని చేసుకుని ప్రిపేర్డ్నెస్ ఉండాలి. మరి అది అధికారులు లేదు అంటే మరి వాళ్ళు కావాలని చేస్తున్నారా? వాళ్ళంతా ట్రైన్డే కదండి. ట్రైన్డే అంటే ఏంటి, వాళ్ళకి లెక్కలేదు తన అనమాట. అంటే ప్రజల ప్రాణాలు అనేది లెక్కలేదు. సరే, ఎవరు చేశారు, ఎక్స్ చేశారా, వై చేశారా, దీనికి తర్వాత సంగతి. అది ముందు మీరేం చేయగలుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చేయకపోవటం అనేది చాలా బాధాకరం, మహా విషాదం. దీనికి ఖచ్చితంగా తగిన మూల్యం మాత్రం చెల్లించాల్సినటువంటి బాధ్యత. అది కేవలం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీదో లేకపోతే రమేష్ కుమార్ గారి మీద నెట్టేసి చేతులు దులుపుకుంటున్నాం అంటే అది కూడా ఒక ప్రిపేర్డ్నెస్ కనిపించట్లేదు. అధికారుల బాధ్యత రాహిత్యం పైనే చర్చ. ఎట్లా చూస్తారు మీరు? విజయ్ చంద్ర గారు, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలు రామ్ కుమార్ గారికి, విక్రమ్ పోలా గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంటే రాజకీయ పార్టీలతో సంబంధం లేకపోయినా సిఎస్ గారు ఈరోజు పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా నడపాలి, చక్కదిద్దాలి, చేయాలి. ఇది తొలిగా అయితే ఇందా పోలా గారు ఇంత ముందుగా చెప్పినట్టు, లేదా మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు ఒక లెక్క. ఒక మాసం అనుభవం గడిచింది. దాంట్లో 33 మంది అమాయకుల యొక్క ప్రాణాలను బలిగొన్నారు. అయినా కూడా వీళ్ళ యజ్ఞం, వీళ్ళ లక్ష్యం పూర్తయినట్టు అనిపించలా. అందుకని అంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలి అనే తపన, తనకి ఆ సిఎస్ గా బాధ్యతలు ఇచ్చి తనను గౌరవించి తనకు అవకాశాలు కల్పించినందుకు రుణం తీర్చుకునే ఉద్యోగమే జవహర్ రెడ్డి గారు చేస్తున్నారు తప్పించి ఎక్కడా కూడా రాష్ట్ర ప్రజానీకం పట్ల బాధ్యత ఉన్నట్టు కనపట్టలేదు. ఎందుకంటే పెన్షన్స్, ఈ పింఛన్లు ఇవ్వటం అనేది ఒక సామాజిక బాధ్యత కింద ఒక వయసు వచ్చిన తర్వాత సొంతగా పనిచేసి సంపాదన సమకూర్చుకోవటం సాధ్యం కానప్పుడు
వారి గౌరవప్రదమైన జీవనం కోసం, వారికి ఆసరా కోసం ప్రభుత్వం అంటే గత వయసు కాలం అంతా కూడా వారు చేసినటువంటి సేవలకి గుర్తింపుగా, గౌరవంగా, బాధ్యతగా ఇచ్చే డబ్బు పింఛను. ఇలాంటి పింఛను ఈ రోజు డీబీటీలో వేస్తాం, లెక్కలు చెప్తున్నాడు. లెక్కలు చెప్తే నమ్ముతారని పంచాయతీరాజ్ శాఖ ద్వారా నేను ఒక లెక్క చెప్పిస్తా ఉన్నాడు. మొత్తం 65,49,742 మందికి కాను, దాంట్లో నుంచి 63,31,470 డీబీటీలో వేసాం. 15,03,732 పెన్షన్లు నేరుగా ఇళ్లకు పోయి ఇచ్చాం. ఏమంటే ఒక్క రోజులో 15 లక్షల అంటే నిన్న 2వ తేదీ, మొన్న 1వ తేదీ సెలవు, నిన్న 2వ తేదీ, ఒక్క రోజులో 15,03,732 పెన్షన్లు ఇళ్లకి తీసుకుపోయి ఇచ్చే శక్తి నిజంగా మీకు ఉన్నప్పుడు ఇంటూ 4 అంటే ఇది కాక ఇంటూ 3 అంటే ఇంకొక 3 వినియోగిస్తే నిన్న మధ్యాహ్నానికి అందరికి ఇళ్ళకి ఇచ్చేవాళ్ళు కదా. మీరు చెప్తున్న లెక్క ప్రకారం అంటే నమ్మిచ్చే దానికోసం కావాల్సిన ప్రయత్నం చేయండి. ఈ పింఛన్ ఇవ్వటం అనేటువంటిది ఒక సామాజిక బాధ్యత, గౌరవంతో పాటుగా ఈ రోజు ఆసరాగా వారికి మారింది. నువ్వు బ్యాంకులో వేస్తే ఎప్పుడుకి రావాలి? బ్యాంకులో వేసేటప్పుడు ఏం చెప్పారో తెలుసండి విజయ్ చంద్ర గారు, బ్యాంకులో వేస్తే ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటారు, కావాల్సినప్పుడు తెచ్చుకుంటారు. అసలు పింఛనే 1వ తేదీ వచ్చేసరికి వారిని చూస్తున్నటువంటి వారికి వారి మందుల కోసం, వారి ఆహారం కోసం, వారి కరెంటు బిల్లులో ఇతర అవసరాల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. పెన్షనర్స్ అందరూ పరిస్థితి మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటిది ఎప్పుడో తెచ్చుకుంటారని, అసలు ఎప్పుడో తెచ్చుకుంటారనే మాటే నిర్లక్ష్యం. నిజంగా ఎవరో కొంతమంది ఒక 10%, 5%, 2% నిజంగా అవసరం లేకపోయి లేకపోతే బయట అటో ఇటో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఒక సిఎస్ అంత బాధ్యత రహితంగా మాట్లాడుతుంది. కాదు మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ మీరు ప్రీవియస్ ది చెప్తున్నారు. నేను అనేది ఏంటంటే ఎప్పుడో తెచ్చుకుంటారు అన్నారు, కరెక్టే. ఎప్పుడో తెచ్చుకుంటారు అన్న వాళ్ళని వదలలేదు కదా. సచివాలయ సిబ్బందిని పంపి మీ అకౌంట్ లో పడిపోయినంట వెళ్ళి తెచ్చుకోండి అన్నారు. అంటే ఏంటి, ఇంటర్నేషనల్ గా మళ్ళీ వీళ్ళని బయటకు వదిలారు, వెళ్ళండి 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 అని. మరి పోనీ వెళ్ళిన వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు వస్తాయని ముందు మీరు బ్యాంకర్స్ అందరితో సమీక్ష చేసి ఉండాల్సింది కదా. వాళ్ళందరూ వస్తారండి, కొంచెం మీ సర్వర్లు అవన్నీ చూసుకోండి, లేకపోతే అకౌంట్లు ఇన్యాక్టివ్ ఉన్నాయో లేదో, లేదా మీకు వాళ్ళకి మీకు ఏదైనా ప్రాబ్లమాటిక్ లేకుండా మేము ఏమన్నా చెయ్యాలా, ఏమన్నా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలా అన్నది కూడా సమీక్ష చేసి ఉండొచ్చుగా. ఇది ఇందులో ఇంకా ఒకటి కూడా ఉందండి, బీసీసీ అని ఉంటారు, బ్యాంకు కోఆర్డినేటర్స్ ఉంటారు. ఇప్పుడు సిఎస్ గారు చేసినటువంటి దాంట్లో ఈ ఉత్తర్వుల్లో బ్యాంకర్స్ కనుక ఇదిగో మీకు డబ్బులు ఇస్తా ఉన్నాం, మీరు ఆ బ్యాంక్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో, ఈ బీసీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి ఇళ్ళకి డబ్బులు ఇచ్చేయమనండి అంటే ప్రతి గ్రామం నుంచి కూడా ఈ బ్యాంకుల్లో కోఆర్డినేటర్స్ ఉంటారు. వీళ్ళంతా కూడా కమిషన్ బేస్ తో పనిచేస్తూ ఉంటారు. చక్కగా వాళ్ళకి కమిషన్ వచ్చేది, ఈ కమిషన్ బ్యాంక్ ఇస్తుంది వాళ్ళ ట్రాన్సాక్షన్ చేసినందుకు. ఇక్కడ వృద్ధులందరికీ కూడా సక్రమంగా డబ్బులు చేరే అవకాశం ఉంది. అలాంటి దానికి బదులుగా ఈ రోజు మీరు చూపిస్తా ఉన్నారు, విజువల్స్ లో కనపడతా ఉన్నాయి. ఇవే కాకుండా మేము ప్రత్యక్షంగా చూసాం. అసలు అక్కడికి వెళ్తే ఎన్ని ఇబ్బందులండి, ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారంటే, ఇప్పుడు ఇందాక పోలా గారు చెప్పారు వారు కనీసం మంచినీళ్ళు అన్నా ఇస్తారు అని. అక్కడ మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదండి. ఈ ఎండకు వాళ్ళకే మంచినీళ్ళు, వాళ్ళ దగ్గరికే మంచినీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు ఎక్కడికక్కడ నానా రకాలైనటువంటి అవస్థల్ని, ఇబ్బందుల్ని ఈ పెన్షనర్స్ అంతా కూడా ఈ రోజు ఎదుర్కొంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీని వెనకమాల ఉన్నటువంటి ఉద్దేశం ఒకటే, దీంట్లో కూడా కనీసం ఒక 50 మంది అన్నా చచ్చిపోతే, చంపబడితే ఇదంతా కూడా ఎవరో ఒకరి మీదకి నెట్టేసి అంటే క్షుద్ర రాజకీయాలు, కుదిరితే హత్య, లేకపోతే అకాల మరణాన్ని తెచ్చిపెట్టి చావును చూపించి గట్టెక్కాలి అనేటువంటి ఒక సంస్కృతి వైసీపీ పార్టీ గత 3 ఎన్నికలుగా, 2014 ఎన్నికలు రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఎజెండాగా పెట్టుకొని చేశాడు. 2019 ఎన్నికలు వివేకానంద రెడ్డి గారి హత్యని అడ్డంగా పెట్టుకొని చేశాడు. ఈ రోజు ఎన్నికల్లో ఈ వృద్ధులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వృద్ధుల యొక్క మరణాలని అడ్డంగా పెట్టుకుని ఎన్నికలు జరుపుకోవాలి అనేటువంటిది, అంటే ఒక క్షుద్ర పూజలతోటి ఒకటి సోషల్ మీడియా నిన్నంతా కూడా మీరు చూసే ఉంటారు. ఒక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏది ఓపెన్ చేసినా మిమ్మల్ని తిట్టిపిస్తున్నట్టుగానే చూపించి చిత్రీకరించి అవి స్ప్రెడ్ చేస్తున్నారు కదా. దానికోసమేనండి వాళ్ళు చేసేదే, ఈ ఇబ్బందులు పెట్టేదే ప్రతిపక్షాల మీద, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మీదకి ఈ అబండాలను నెట్టేశారు. అరే బాబు నీ పని నువ్వు చెయ్యి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఉందండి. ఇప్పుడు ముఖ్యమంత్రికి నేను ఒక్కటే అడుగుతున్నా, సిగ్గుంటే జగన్మోహన్ రెడ్డికైనా జవహర్ రెడ్డికైనా
నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయ్యారు, సిఎస్ ఈజ్ ద సుప్రీం అయ్యాడు. ఇప్పుడు ఇది ఎన్నికల నిబంధనల ప్రకారం వచ్చినటువంటి అధికారాలే కదా, ఎన్నికల నిబంధనల ప్రకారం వచ్చినటువంటియే కదా. మరి అలాంటప్పుడు ఎన్నికల కమిషన్ ఏమైతే చెప్పిందో వాలంటీర్ల జోక్యానికి సంబంధించి కానీ విధి విధానాలకు సంబంధించి కానీ అవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఇంప్లిమెంటేషన్ లోకి వస్తాయి కదా. దాన్ని నీకు అవసరమైనటువంటి దాన్ని నీ నాటకాలను గడుపుకోవడానికి నీ అధికారాన్ని ప్రదర్శించుకోవడానికి ఏమో ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి హోదాతోటి నువ్వు సుప్రీం అయ్యావు. నువ్వు ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి వాలంటీర్ల నిబంధనావళికి సంబంధించిన అంశంలోనేమో ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోసి నువ్వు సోమపత్తి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇది దుర్మార్గమైనటువంటిది. దీంట్లో ఈ సోషల్ మీడియాలో పాపం తెలిసి తెలియని ఈ పిచ్చి గొర్రెలను కొంతమందిని దించి పేటీఎం బ్యాచికాలను దించి ఇలాంటివన్నీ కూడా తయారు చేయించి పెట్టేస్తా ఉన్నారు. వాళ్ళకి నిజంగా తెలుసని నేను అనుకోను. ఈ నిబంధనలు ఈ పద్ధతులు అన్ని తెలియదు. సజ్జల భార్గవ రెడ్డికి తెలిసేమో, కానీ ఆ సోషల్ మీడియాలో ట్రోల్ చేసే ఒక పిచ్చిగాడికి తెలియదు. వాడు ఏదో వచ్చింది వాళ్ళ పార్టీ అనో వాళ్ళ కులం అనో వాళ్ళ పెద్దలు చెప్పారనో 10 రూపాయలు డబ్బులు ఇచ్చారనో ఇలాంటివన్నింటినీ కూడా ట్రోల్ చేసుకుంటే సమాజానికి చీడలాగా పడతా ఉన్నారు. అంటే ఏదైతే నిన్న గమనించారో లేదో ఎలాంటి దృశ్యాలంటే కొంతమందికి 2 ఖాతాలు ఉన్నాయి. పాపం వాళ్ళకి ఇప్పుడు ఇది పడే ఖాతా ఏదో తెలియదు. ఒక బ్యాంక్ వెళ్తే ఈ బ్యాంక్ కాదు ఇంకో బ్యాంక్ అన్నారు. ఇంకొంతమందికి ఏజ్ రీత్యా సంతకం పెడతాం రాటల్లా వణికిపోతూ అది సంతకం స్ట్రోక్ కుదరక అది ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకొంతమంది మేము సంతకం మర్చిపోయామయ్యా అన్నారు. కొంతమంది మేము 5 కిలోమీటర్లు నడిచామన్నారు. కొంతమంది స్వల్ప మొత్తం 3000 తెచ్చుకోవడానికి ఆటోలో వెళ్ళొచ్చాను రాను పోను ఛార్జీలు అయిపోయాయి అన్నారు. అంటే ఇప్పుడు మీరు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పినప్పుడు అదే సిబ్బందితో ఇచ్చేయచ్చు కదా. అదేనండి, అదే చాలా కీలకమైంది మీరు చెప్పే మాట. ఎవరైతే ఇంటికి పోయి నువ్వు బ్యాంకు పోయినా అని చెప్తున్నాడు కదా వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, వెళ్ళి బాబు తీసుకో ఇచ్చేయమన్నారని. అది ఎందుకు ఈ లాజిక్ చేయట్లేదు అప్పులే చేస్తే వీళ్ళెవరు చచ్చిపోకపోతే వాళ్ళు తిరిగి మళ్ళీ ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడానికో సానుభూతి ఓట్లు అడుక్కోవడానికో శవరాజకీయాలు చేసుకోవడానికో కుదరదు. కాబట్టి ఎవరో కన్న బిడ్డలు ఎక్కడో పెరిగిన బిడ్డలు సొంత చిన్నాన్నని గొడ్డలతో అతి దారుణంగా హత్య చేసి శవాన్ని అడ్డం పెట్టి ఓట్లాడడానికి సిద్ధమైనటువంటి బ్యాచ్ కి ఎవరో కన్న బిడ్డలు ఎక్కడో పుట్టి పెరిగిన వాళ్ళు చచ్చిపోతే మాత్రం ఏముంది, ఓట్లు తెచ్చి పెడితే చాలు అనేటువంటి ఆలోచనతోటి ఇందులో చాలా క్లియర్ గా అవకాశాలు ఉన్నాయి. విజయచంద్ర గారు, బ్యాంకుల్లో నువ్వు డీబీటీ కొట్టక్కర్లేదు. ఒకవేళ నువ్వు కొట్టినా వీళ్ళందరినీ బ్యాంకులకు పంపించాల్సిన పని లేదు. బ్యాంకు కోఆర్డినేటర్స్ ఉంటారు, అవసరం అయితే బ్యాంకు కమిషన్ ఇస్తుంది. వీళ్ళందరినీ ఇళ్లకు పంపించి డబ్బులు ఇప్పించేయచ్చు, వాళ్ళకి ఈ డబ్బులు వస్తాయి. ఇవి చెయ్యొచ్చు. వాళ్ళు వస్తున్నారంటే ఒకరోజు వెనుకో ముందో ఇప్పుడు బ్యాంకులకు పోయినంత మాత్రాన వీళ్ళందరికీ 100,000 మందికి ఆ బ్యాంకుల్లో ఇప్పుడు బ్యాంకులు ఈ రోజు పెన్షన్స్ కి వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం అండి 48,17,712 మందికి బ్యాంకులు వేసామంటారు. ఈ రాష్ట్రంలో మొత్తంలో ఉన్న బ్యాంకు శాఖలు ఈ రాష్ట్రం మొత్తంలో ఉండేటువంటి బ్యాంక్ శాఖలు 7,800. అంటే ఇంతమందికి అంటే 6,000 మందికి ఒకటి వస్తే గానీ కుదరనటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఎక్కడా కూడా బ్యాంకుల్లో 1 రోజులో 2 రోజుల్లో డబ్బులు రావడం అనేది జరగదండి. ఇంతమంది పోయి బ్యాంక్ మీద పడితే బ్యాంక్ వాళ్ళు పనిచేయలేదు. ఇది వారం 10 రోజులు పట్టింది ఈ ప్రాసెస్ అంతా కూడా. ఇన్ని రోజులకి బ్యాంకు కోఆర్డినేటర్ ను పెట్టైనా లేదు, ఒక్క రోజులో 15 లక్షల మందికి డబ్బులు పంచగలిగిన యంత్రాంగం ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికైనా 2 రోజుల్లో 3 రోజుల్లో డబ్బులు పంచేయచ్చు. ఇదంతా కూడా కుట్రపూర్తంగా చేశారు. ఈ రోజు బ్యాంకుల్లో మీరు చెప్పినంత సులభం కూడా కాదండి. ఇందులో వాళ్ళు చెప్తున్నట్టు 49,000 మంది డబ్బులకి పోలేదండి. 10-15 లక్షల మంది డబ్బులు రిటర్న్ అయినాయి. ఎప్పుడైతే బ్యాంకు ఖాతా ఇనాపరేటివ్ గా ఉంటుందో కరెక్టే సార్. ఇవన్నీ ఇలా ఉంటాయని చెప్పి ఒక చిన్న సమీక్ష చేయొచ్చు, బ్యాంకర్స్ ని పిలవచ్చు. సిఎస్ గారు కూర్చోండి అబ్బాయి, మేము అసలు ఇస్తున్నాము, రేపొద్దున మళ్ళీ సమస్య రాకూడదు, ఈసారి బ్యాంకుల్లో ఏమన్నారు అన్నప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదంటే మన పెన్షనర్కి ఏమైనా చెప్పాలా అని లాంటివి చెప్పచ్చు. ప్రోస్ అండ్ కాన్స్ లేకపోతే జరగబోయే కాన్సిక్వెన్సెస్ ని ప్రిడిక్ట్ చేయొచ్చు. అధికారులు దే ఆర్ వెల్ ట్రైన్డ్ ఫర్ దట్ కదా. ఐఏఎస్ ఐపీఎస్లు అంటే ఒక బ్రేక్ తీసుకుందాం, మీకు మళ్ళీ ఇస్తాను ఛాన్స్. మనం ప్రయారిటీ కాబట్టి విల్ డిస్కస్. సో నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటంటే ప్రాణాలు నిలపాల్సిన పెన్షన్ ని ప్రాణాలు తీసుకోవడానికి వాడేంత ఒక దుస్థితి ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడుకోవడం అనేది చాలా బాధాకరమైన అంశం. అది మళ్ళీ చేసిందంతా చేసి బాధ్యతారాహిత్యం కనిపిస్తున్న ప్రతిపక్షాల మీదకి నెడుతున్న వైనం అన్నిటిపై మీ కామెంట్ ప్లీజ్.
నమస్తే అండి చంద్రిక్ గారు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, విక్రమ్ గారికి కూడా. ఇప్పుడు ఇందాక మీరు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, అద్భుతమైన ప్రశ్నలు. బ్యాంకులు సమీక్షలు ఎందుకు చేయవు? ఇంత సొమ్ము ఒకేసారి వస్తుందంటే ఇప్పుడు దాకా లేని పనిని ఈవేళ మనం చెయ్యాలి. ఇన్ని లక్షల మంది కంటే ఖచ్చితంగా మీరు అన్న పని చేయాలి. అంటే మీరే ఇంత తెలివిగా ఆలోచించి లేదా కొంత ఫీడ్బ్యాక్ తీసుకుని లేదా 2 అకౌంట్లు ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. వాళ్ళకి తెలియదు అంటారా ఏంటంటే? ఇవంతా అన్నీ తెలుసు, కానీ వాళ్ళకి ఇదే జరగాలి. ఏదో జంధ్యాలుగా సినిమాలో ఉంటుందండి, శవాల మీద పేలాలు ఎరుక్కు నికృష్టుడ ఏదో పక్ష అని ఏదో తిడతా ఉంటారు తిట్లు. అటువంటి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న సీఎంకి ఏంటంటే అవకాశం దొరికిన ప్రతిదీ కూడా ఆపర్చునిటీగా తీసుకొని రాజకీయ లబ్ధి చేకూరాలనేది ఆయన ఎజెండా. కాబట్టి ఇది ఇలాగే జరుగుద్ది, కొత్తగా ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లాస్ట్ మంత్ ఒక ఎక్స్పీరియన్స్ జరిగిన తర్వాత ఈ నెలకు వచ్చేటప్పటికి ఎంతమంది పింఛన్లు ఇస్తున్నాం, ఎంతమందికి అకౌంట్లు ఉన్నాయి, ఆ అకౌంట్ లో ఉన్న వాళ్ళందరికీ నిన్నే కూడా వెళ్ళి ఏమండి మీ అందరికీ అకౌంట్ లో పడుతున్నాయి, ఆల్మోస్ట్ అది 74% పడుతున్నాయి, 26% అది పీపుల్ కి మేము డిస్బర్స్ చేస్తున్నాం అని చెప్పాల్సిన అవసరం ఉంది కదండి. బ్యాంకుల్లో పడిన తర్వాత వెళ్ళాల్సిన వాళ్ళు బ్యాంకులకి వెళ్తారు, ఇక్కడికి ఇంటికి వచ్చే వాళ్ళకి ఇంటికి ఇస్తారు. ఇది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు, కానీ మినిమం జాబ్ ఇది చేయాలి. ఎందుకంటే ఇందులో చాలా మంది ఇంటికి వస్తుందో తెలియదు, బ్యాంక్ లో పడతో తెలియదు, 2 చోట్ల ఎటేళ్లలో కూడా తెలియక వెయిటింగ్ మోడ్ లో కూడా చాలా మంది ఉండిపోయారండి. ఇది మీరు కేవలం చూసింది ఏది బ్యాంకులకు వచ్చిన వాళ్ళు మాత్రమే. అలాగే ఏ అకౌంట్ లో కూడా తెలియదు అన్నారు చూడండి, అంత దారుణమైన స్థితిలో ఉన్నది వ్యవస్థ. అంటే వ్యవస్థ లేదు, వీళ్ళు కావాలని అలా క్రియేట్ చేస్తున్నారు. ఎక్కువ ఏమన్నా 4-5 రాలిపోతే కనుక వాళ్ళ మీద చేద్దామని. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, నిన్న హోమ్ ఓటింగ్ ఉంది. హోమ్ ఓటింగ్ ఎక్కడెక్కడైతే జరుగుతుందో చాలా చోట్ల వీళ్ళు వెళ్ళి ఆ అంటే ఓటింగ్ వేసే వాళ్ళకి కనపడే విధంగా కిటికీల్లోంచి మీ డబ్బు వచ్చిందని చూపించిన సన్నివేశాలు ఉన్నాయి. అంటే ఏంటంటే మేము ఇస్తున్నామని ఇండైరెక్ట్ గా ప్రలోభ పెట్టాం. ఈ ఇంటికి ఓటింగ్ వేయించుకోవడానికి లేని వాళ్ళకి, అంటే ఓటింగ్ వేయించుకున్న వాళ్ళకి కనపడకుండా వీళ్ళు చేసే ప్రక్రియ అండి. అంటే ఇందాక నేను అన్నాను చూడండి, శవాల మీద పేలాలు ఏర్కోవడం అని, ఇది కూడా ఆపర్చునిటీగా తీసుకున్నారు వాళ్ళు. అంటే మీ దృష్టికి ఇది వచ్చి ఉంటుంది, ఇది కావాలని చెప్తున్నాను. ఇంకొకటి, బ్యాంకుల దగ్గరికి వెళ్ళారు కదండి, బ్యాంకుల దగ్గర లైన్ లో ఉంటే ఓ పక్కన మంచినీళ్ళు లేవని విక్రమ్ గారు చెప్తారు. మంచినీళ్ళు లేకపోతే ఏం కర్మ సార్, అవకాశం ఉంటే వాళ్ళు జే బ్రాండ్ తెచ్చి తాగించేస్తారు. అక్కడ పక్కన సగం మంది కొడుకుంటే వాళ్ళ పని తర్వాత చూద్దామని, అది విరివిగా దొరికేస్తుంది ఏ సందులో గొద్దులైనా. కానీ అటువంటి వాళ్ళకి వీళ్ళు ఏం చేశారు తెలుసా చంద్ర గారు? వాటర్ స్లిప్స్ ఇవ్వడం. మీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ పలానా వాళ్ళు, మేము మళ్ళీ వస్తే ఈ పరిస్థితి రానివ్వకుండా చేస్తాం, మీకు ఇంటికి ఇస్తాం అని చెప్పి అటువంటి ఇది నిన్న చాలా మంది, ఈ పాయింట్ మీరు చెప్తుంది కరెక్ట్ పాయింట్. చాలా మందికి నిన్న అక్కడ లైన్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఈ కేవైసీ ఫార్మ్స్ ఫిల్ చేస్తున్న వాళ్ళకి, సంతకాలు పెడుతున్న వాళ్ళకి అక్కడ మనుషులు వెళ్లి స్లిప్లు ఇచ్చారంట. ఓటర్ స్లిప్లు ఇచ్చి, మీరు ఇది ఎంత చంద్రబాబు గారు కూటమి చేసిన పని, ఇదిగో స్లిప్ ఫ్యాన్ కేయండి. ఇది నిన్న జరిగింది చాలా సెన్స్. 1, 2 పాపం వృద్ధులు ఇంకా ఈ రోజు సచివాలయాల్లోనే ఇస్తున్నారని మళ్ళీ ఇంకా పాపం సచివాలయాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇన్ఫర్మేషన్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. అసలు నిన్న శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు కదండి, 1+3 అంటే ఇప్పుడు 26% ఇచ్చేసారు, ఇంక ఇవ్వాల్సింది 74%. నిన్న ఈవేళ కలిపితే మొత్తం ఇప్పుడు నిన్న ఇచ్చిన వాళ్ళే ఈవేళ ఇచ్చేసి ఉంటే 1+1, నిన్న ఒకళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఇంకొకరికి ఇచ్చేస్తే ఈవేళ ఇద్దరికి ఇస్తే పనే అయిపోయింది కదండి పూర్తిగా. కావాలని చేస్తున్నారా లేదా నీళ్ళ లైన్ లో నిలబాల్సిన వాళ్ళు కనీసం పడిపోతున్నారంటే వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వకుండా వాటర్ స్లిప్లు ఇస్తున్నారంటే వాళ్ళు ఎంత క్రూరులో ఆలోచించండి. ఇదంతా చేస్తుంది ఎవరో కూడా ప్రజలకు అర్థమైంది. వాటర్ స్లిప్స్ ఇస్తే వాళ్ళు పాజిటివ్ అనుకున్నారు, వాళ్ళ చెవుల్లో ఆ మాటలు వెళ్ళలేదు. ఈ కర్మ మాకు వచ్చింది ఎవరో అంటే ఈ జలగన్న వాళ్ళని వాళ్ళు అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇదంతా కూడా రివర్సే జరుగుద్దండి. ఇవన్నీ చేస్తుంటే ఎక్కడైనా ఏమన్నా మేము గట్టిగా మాట్లాడామనుకోండి, మా మీద విరుచుకుపడిపోతున్నారు 2 వైపుల నుంచి కూడా. ఇప్పుడు ఈ సమస్య వచ్చిన వెంటనే లాస్ట్ మంత్ లోనే కూటమి తరపున మానవ హక్కుల సంఘానికి ఢిల్లీకి వెళ్ళి 3 పార్టీల నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏమంటే ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, వచ్చే నెలకైనా ఇది జరగాల్సిందంటే ఇదంతా సెటరేట్ చేయని ప్రాసెస్, అంటే పైనుంచి అన్ని లెటర్లు వచ్చినాయి, వీళ్ళకి ఏం చేయాలనేది అంతా కూడా ప్రిపేర్ అవ్వండి అని. ఇప్పటి నుంచి కాదు, 25th నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ అందరూ కూడా
25th నుంచే కూడా అందరికీ కూడా మేము అలర్ట్లు ఇస్తున్నాం, ఈ 1వ తారీఖున మీరు సరిగ్గా ఇవ్వండి. అయినా సరే వాళ్ళు చేయలేదంటే ఇదంతా ప్రీ ప్లాన్, వెల్ ప్లాన్, వాళ్ళకి ఏం కావాలో అదే చేస్తున్నారు. వాళ్ళకి ఏదో లబ్ధి చేకూరుతుందని అనుకుంటున్నారు కానీ వాళ్ళు పప్పులో అంటే ఒకటి ఇలా వేసేసి ఒక 4 ప్రాణాలు తీసేసి సోషల్ మీడియాలో ఇలా చేసి స్లిప్పులు బంచేసి ఇబ్బంది పెట్టేస్తే ఓట్లు పడిపోతాయా? వేసేస్తారా? ప్రజలంతా అమాయకంగా ఉన్నారా? ఏమంటే మీలాంటి ఇప్పుడు చూడండి, మీరు ఒక అద్భుతమైన పాయింట్ తెచ్చారని ఇందా చెప్పాను. లేదా మనం ఏం జరుగుతుందని దీని ద్వారా ప్రజలకు తెలియజేయడం వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువగా తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు చేసుకుంటారు. ఆల్రెడీ సగం పైనే ప్రిపేర్డ్ గా ఉన్నారు. ఇంకొక 15-20% ఏమైనా అటేపుంటే అది కూడా ఇప్పుడు ప్రిపేర్ అయిపోయి రివర్స్ లో ఎటేయాలో అటు వేస్తారండి ఏళ్లలో. అందులో ఏ మాత్రం డౌట్ లేదు చంద్రిక గారు. ఇప్పుడు నిన్న కాదు ఇటువంటి మాటలు మేము మాట్లాడుతుంటే నిన్న ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఏదో ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఎవరు ఇప్పుడు కాబోయే పిఎం మోడీ బెటరా లేదా ఈయన బెటరా అని. మోడీయే బెటర్ అంట ఈయన. మోడీ ఎందుకంటే రాహుల్ గాంధీ ఎందుకు నీకు నచ్చలేదు అంటే నన్ను జైల్లో పెట్టాడు కాబట్టి. అదే నేను ఆయన ఎందుకు ఈ రాష్ట్రానికో లేకపోతే దేశానికో ఆయన ఏం చేయలేదు అనేది ఈయన మాట్లాడటం. మేము మా మిత్రపక్షాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఏం చేయట్లేదు, ఎందుకు మీరు ఈయనకి ఓటేయకూడదు, మేము వస్తే ఏం చేస్తాం అనేది చెప్పి మేము ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం మేము మాట్లాడుతున్నాం. ఆయన ఏమీ లేదండి, పర్సనల్ ఎజెండా ఉంటది. ఆయన పొద్దున్న లేస్తే వ్యాపారం, ఆయన వ్యాపారం ఏ విధంగా సాగాలనేది మాట్లాడతారు తప్పితే ఇంకొక మాట మాట్లాడు. నిన్న కూడా చెప్పారు ఇదే టీవీలో ఆయన చెప్పింది ఏంటంటే ఆయన చెప్పే రాజనీతి ఏంటో తెలుసండి, మా చెల్లి రాజకీయాల్లో నా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో లాగకూడదు, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలి. ఎప్పుడు నేను గతంలో ఆయన నాన్న సీఎం గా ఉన్నప్పుడు ఆయన వ్యాపారం చేసేవాడు, మా నాన్న సీఎం గా పెత్తనం చెలాయిస్తున్నాడు. ఇప్పుడు అలాగే నేను ఒక్కడనే ఈ రాజకీయాలు చేస్తా ఉంటాను, నేను సీఎం గా ఉంటాను, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలంటే చూడండి ఎంత దారుణం. అంటే ఆ తర్వాత వ్యాపారాలు చేసి సంపాదించేసి ప్రజల మీద పడి దోచేసుకుని ఇంత ముందేమో ఆయన నాన్నగారు ఉన్నప్పుడు ఒక్క నిమిషం బయట చెప్పినామండి, ఇల్లీగల్ గా ల్యాండ్స్ అవి చేసి దొంగ అకౌంట్లు క్రియేట్ చేసి డబ్బు సంపాదించారు. ఇప్పుడు డైరెక్ట్ గా లిక్కర్ మీద జే బ్రాండ్ల ద్వారా సంపాదించేస్తున్నాము. అలాగే మీరు కూడా చేసుకోండి, నెక్స్ట్ తిరిగి పెత్తనం చెలాయించడానికి అని మళ్ళీ చెప్తున్నారండి. కాబట్టి ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే వీళ్ళ వ్యాపారాల కోసం పెత్తనాల కోసం వస్తున్నారు కానీ మీకు సేవలు చేయడానికి మీకోసం ఏమి రావట్లేదు. దయచేసి ఆలోచించి మాత్రం ఓటేయండి. విక్రమ్ గారు, ఇప్పుడు నేను ఈ సబ్జెక్టే మాట్లాడతాను. ప్లీజ్. ఏ ప్రభుత్వం బాధ్యత అయినా కూడా అంటే హ్యూమన్ సఫరింగ్ని మినిమైజ్ చేయటం ఉండాలి. అంటే ప్రజలు పడే బాధలు కష్టాలు దానిని వీలైనంతగా తగ్గించడం అనేటువంటిది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బాధ్యత వాళ్ళు. దానికి ఏ విధమైనటువంటి విధానాలను అవలంబించాలనేది ప్రభుత్వంలో ఆలోచించాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే అందుకనే ఒక విజనరీ లీడర్ కావాలి. ఇక్కడ మనకి ఎందుకు విజనరీ లీడర్ కావాలంటే ముందుగా వచ్చే సమస్యలని ముందుగానే యాంటిసిపేట్ చేయటం, దానికి ఏ విధంగా పరిష్కరించటం, దానికి ఎటువంటి మనం విధానాలను రూపొందించడం అనేటువంటిదే అదే విజనరీ. విజనరీ అంటే అంతకు మించి ఇంకేం కాదు. నేను చిన్న ఉదాహరణ చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు 1995లో సీఎం అయిన తర్వాత అప్పట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా విద్యార్థులు స్కూల్స్ కాలేజీలు మానేసి ఎంఆర్ఓ ఆఫీసులు, అప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో తహసీల్దార్ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులు అనమాట, ఒక రోజంతా కూడా పెద్ద లైన్లో నిలబడి తెచ్చుకోవాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే, కుల ధృవీకరణ పత్రం అంటారు. అది ఒకసారి ఆయన సీఎంగా ఉండి కారులో వస్తుంటే పెద్ద చాంతాడంత సర్పంటైన్ క్యూ అంటారు కదా, అట్లా ఉన్న తర్వాత ఆయన అధికారులను పిలిచి సమీక్ష చేశాడు. ఆయన చేసి దీనికి ఏంటి పరిష్కారం, ప్రతిసారి కూడా వాళ్ళు ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీకి వెళ్ళినా డిగ్రీ నుంచి మళ్ళీ పీజీకి వెళ్లాల్సి వచ్చినా ప్రతిసారి కూడా కుల ధృవీకరణ పత్రం పెట్టాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాలి. ఇలా కాదు, ఇది ఫర్ వన్స్ ఒకసారి అంటే శాశ్వత కుల ధృవీకరణ పత్రం అందించాలని చెప్పి ఆయన అధికారులతో సమీక్ష చేసి జారీ చేసిన తర్వాత ఎంత అద్భుతమైనటువంటి మార్పు. ఒక చిన్న నిర్ణయం అన్నమాట, డెసిషన్ లక్షలాది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, లక్షలాది మంది విద్యార్థులకి ఎంత సమయం ఆదా అయింది, ఎంతో ఇదైంది. అదేవిధంగా ఆయన ఈ సేవ ఫస్ట్ ఈ సాంకేతిక నైపుణ్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సేవ అని పెట్టింది దేశంలో ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు. ఈ సేవ ద్వారా స్టార్టింగ్లో అప్పుడు ఒక 20 అంటే సేవలు అందించేవాళ్ళు, తర్వాత సబ్సిక్వెంట్గా ఒక 100 సేవలకు వెళ్ళింది.
అది ఎంత సులభం అయిపోయింది, Hassle-free అయిపోయింది చాలా మంది. ఎంత సులభం అయిపోయింది, ఎంత సమయం ఆదా అయింది. అట్లాగనే ఇవాళ ఒక సమస్య ఇది ఎదురైనప్పుడు, ఇవాళ లాస్ట్ మంత్ ఎదురైనప్పుడు ఈ సమస్య ఈ మంత్ లో ఉత్పన్నం కాకుండా ఏ విధంగా చేయాలనేది ఒక సమీక్ష చేయలేదండి ముఖ్యమంత్రి గారు కానీ సిఎస్ గారు కానీ. ఇంత సఫరింగ్ గా ఇంతగా ఇబ్బందులు పెడతారా అంటే కేవలం ఎన్నికల ప్రయోజనం. అందుకనే వాళ్ళ ప్రజలు నన్ను అడిగితే ఎవరు ఏ మేనిఫెస్టోలో ఏమి ఇచ్చారు ఏం చేశారు కాదండి, ఒక విజన్ అనేటువంటి లీడరు ఎందుకు రాష్ట్రానికి దేశానికి కావాలని అడుగుతున్నామంటే హ్యూమన్ సఫరింగ్స్ ని మినిమైజ్ చేయగలగాలి. అది ఎవరు ఏంటి అనేది కాదు, అది ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకు ఇది చాలా లైవ్ ఎగ్జాంపుల్. ఇది మిగతా ఎగ్జాంపుల్స్ పక్కన వదిలేయండి. ఇవాళ మనకి చాలా కెలామిటీస్ వచ్చినాయి రాష్ట్రంలో. ఆ కెలామిటీస్ వచ్చినప్పుడు ఎంత క్విక్ గా మనం యాక్ట్ చేసింది గవర్నమెంట్, ఎంత త్వరగా రెస్టోర్ చేసింది, ప్రజలకి కాన్ఫిడెన్స్ ఇచ్చింది, ఒక భరోసా ఇచ్చింది. అదే విధంగా ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని మినిమైజ్ చేయగలిగింది. అది డెఫినెట్ గా ఆ విజన్ ఉన్నటువంటి ఆలోచించాలి. ఇవన్నీ ఖచ్చితంగా ఆలోచించాలి తప్ప మా చేతుల్లో ఏం లేదు ఇది అని చేతులు ఎత్తేసేటువంటి ప్రభుత్వం ఉంటే ఈ రకంగానే జరుగుతుంది. 9 రోజులు ఉంది కాబట్టి విఘ్నత వాళ్ళకి ఒక విజనరీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ విజనరీ లీడర్ ఎవరైతే అనేది ప్రజలే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు 10 seconds, మనం 10 seconds టైం అయిపోయింది, ప్లీజ్ మీ కంక్లూడింగ్ ఇవ్వండి. దీంట్లో అండి నానా పులికత. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎన్నిసార్లు ప్రతిపక్షాల మీదకి ఇలాంటి ఆరోపణలు నెట్టాలి, ఆరోపణలు చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. జీవిత అనుభవాన్ని అశేషంగా గడించి వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి వారికి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుసు. ఈ రోజు వారు నోరు తెరిచి మాట్లాడే అవకాశం లేకపోయినా, అలాంటి పరిస్థితులు చుట్టూ ఉన్న సమాజం ఇవ్వకపోయినా వారు మౌనంగా చూస్తున్నారు. ఖచ్చితంగా వారు సరైన సమయంలో నిర్ణయం అంటే రేపు మే 13వ తేదీ ఎన్నికల్లో ఇదిగో ఇలాంటి దుర్మార్గుడు హిడెన్ ఎజెండా పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క ప్రాణాలతో చెలగాటమాడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక ఏ మాత్రం కూడా ఈ రాష్ట్రంలో ఉండటానికి లేదు అనే నిర్ణయం వారు చేసుకున్నారు. ఇలాంటి వాటికి అంత షార్ట్ టెంపర్మెంట్ తో ఏమి ఉండరులేండి, ప్రజలు అన్ని చూస్తారు, ఆలోచిస్తారు. రామ్ గారు మీ 10 seconds కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. రైట్. ఇప్పుడు నిన్నంతా ఈ ముసలి వాళ్ళకి, ఇంత పండు ముసలి వాళ్ళకి కూడా సేవ చేయలేనిటువంటి జగన్మోహన్ రెడ్డి ముస్లింస్ కి ఏదో చేస్తారని ఎలా అనుకుంటారు నాకేం ప్రజలు అర్థం కావట్లేదు. ఎందుకంటే నిన్న టైమ్స్ నౌ దాంట్లో అన్నారండి, ప్రధాని మోడీ గారు మైనారిటీస్ కి తప్పితే మిగతాదంతా బాగా చేశారంటారు. నేను చెప్పేది ఏంటంటే ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలందరికీ కూడా ప్రపంచంలో మెజారిటీ దేశాల్లో కూడా ఎక్కడ ఇవ్వనటువంటి రక్షణ మన దేశంలో ఇచ్చారు. కాబట్టి మైనారిటీస్ అందరూ కూడా ఇటువంటి మాటలకు పడద్దు. మోడీ గారే రాబోయే రోజుల్లో యూసీసీ కూడా తీసుకొస్తారు. సరిగ్గా ఆలోచించి మీ ఓటర్స్ ను వినియోగించుకోండి. దీన్నే అంటారు అన్ని డైరెక్షన్స్ లో అస్త్రాల్ని, ఎక్కడ ఏం చెప్పాలి, నేషనల్ మీడియాలో ఏం చెప్పాలి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ వీళ్ళకి ఏం చెప్పాలి, లేకపోతే సోషల్ మీడియా ద్వారా సైకాలజీ గేమ్ ఆడుతూ ప్రజల్ని ఎమోషన్స్ కి ఎలా గురించి ఎక్కడికక్కడ ఒక స్ట్రాటజీ ప్లానింగ్ లో ఉన్నాయి. అంత తేలిగ్గా పడిపోయే అంత ఆస్కారం ఉండదు. విక్రమ్ గారు చెప్పినట్టు అన్ని విషయాల్ని బ్యారేజ్ వేసుకుంటారు ప్రజలు. థ్యాంక్ యూ రామ్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ విక్రమ్ గారు. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే